श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 396వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. నిన్నటి వరకు మనం మొదటి శ్లోకంలోని ఒక 5 గుణాలను గురించి, దైవీ గుణాల గురించి మనం చెప్పుకున్నాం. ఏవి? అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమం అనేటువంటి 5 గుణాల గురించి మనం నిన్న ముచ్చటించుకున్నాం. ఇవాళ 6వ గుణమైనటువంటి, 6వ దైవీ గుణమైనటువంటి యజ్ఞాన్ని గురించి మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ యజ్ఞాన్ని గురించి 17వ అధ్యాయంలోనే కాదు, 4వ అధ్యాయంలో అంటే కర్మయోగంలో చాలా విస్తారంగా మనం యజ్ఞాన్ని గురించి చెప్పుకున్నాం. దాదాపు 1-2 ఎపిసోడ్లు యజ్ఞం మీదనే మనం మాట్లాడుకున్నాం అనమాట. కాబట్టి సవిస్తరంగా 4వ అధ్యాయంలో ఉంది. అదేవిధంగా ఇక రాబోయేటువంటి 17వ అధ్యాయంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ యజ్ఞాన్ని గురించి ఎక్కువగా మనం చెప్పుకోబోవడం లేదనమాట. మామూలుగా అసలు యజ్ఞాలు అంటే ఈ రకరకాలైనటువంటి వస్తు సామగ్రిని కూర్చుకొని, వేదికలు ఏర్పరిచి, వాటికలను కట్టి, అన్నిటినీ సమకూర్చుకొని వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పనిగా మనకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ స్వామి చెప్పేటువంటి యజ్ఞం అలాంటి యజ్ఞం కోవకి చెందదన్నమాట. ఇక్కడ కృష్ణుడు కర్మకాండాలతో కూడినటువంటి యజ్ఞాలు కాదు కృష్ణుడు ఇక్కడ మనకు చెప్తున్నది. ఇక్కడ ఈయన చెప్పేటువంటి యజ్ఞం యొక్క భావం ఏంటంటే, పరహితం కొరకు, దైవహితం కొరకు చేసే ప్రతి పని కూడా యజ్ఞం కిందకే వస్తుంది. ఇతరులకు ఉపయోగపడేటువంటి దైవహితమైనటువంటి ఏ పనైనా సరే యజ్ఞం కిందకే వస్తుందన్నది స్వామి ఉద్దేశం ఇక్కడ అన్నమాట. అంటే భగవత్ ప్రీతిగా నిస్వార్థంగా చేసేటువంటి ప్రతి పని కూడాను యజ్ఞమే. భగవత్ ప్రీతి కొరకై నిస్వార్థంగా పట్టెడు అన్నం ఎవరికన్నా పెట్టినా, ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడాను అవి కూడాను యజ్ఞం కిందకే వస్తాయి. అర్థమవుతుందా? ఆకలి ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడం, దాహార్తునికి ఒక గుక్కెడు నీళ్ళు ఇవ్వడం కూడా యజ్ఞమే అంటాడు కృష్ణ పరమాత్మ. భారతంలో సక్తుప్రస్తుని కథ, అదేవిధంగా భాగవతంలో రంతిదేవుని కథ మనకి తెలిసే ఉన్నాయి. ఇప్పుడు ఈ సక్తుప్రస్తుడు నీ కథ ఏంటంటే, ధర్మరాజు రాజసూయాగాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఆ సందర్భంగా రకరకాల సంతర్పణలు చేశాడనమాట. ఎంతోమంది వచ్చి దానాలను స్వీకరించడము, అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు అన్నీ కూడాను విపరీతంగా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ధర్మరాజు మనసులో ఒక రకమైనటువంటి చిన్న గర్వం పొడసూపిందట. అంటే అబ్బా, నేను కదా ఇంత గొప్ప యాగాన్ని చేశాను అన్నటువంటి ఆ భావన ఆయనలో అలాగా పొడసూపిందనమాట. వెంటనే కృష్ణ పరమాత్మ దాన్ని గ్రహించారు. అరెరే, దీన్ని తుంచెయ్యాలన్న భావనతో, ఇలా రా ధర్మరాజా, అలా చూడు అని ఒక దృశ్యాన్ని చూపించాడనమాట. అక్కడ ఒక ముంగిస ఈ అన్న సంతర్పణ ద్వారా కలిగినటువంటి, అంటే ఆ చేతులు కడుక్కున్న నీళ్లు, ఆ వండి వార్చిన గంజి, ఆ వాటిలో ఒక ముంగిస కింద మీదగా దొల్లుతోందనమాట. అటు ఇటు పర్లాడుతోందనమాట. ఏంటి విచిత్రంగా, ఏంటి ముంగిస ఇలా చేస్తోంది అంటాడనమాట ధర్మరాజు. వెంటనే కృష్ణ పరమాత్మ చెప్తాడు, దానికి మనుష్య భాషను మాట్లాడేటువంటి శక్తి ఇచ్చాడనమాట. ఇచ్చినప్పుడు ఆ ముంగిస తన ఆత్మకథ తను చెప్తూ ఉందనమాట. అయ్యా, నేను ఒక కుటీరం వద్ద నివసిస్తూ ఉంటాను. సక్తుప్రస్తుడు అనేటువంటి ఒక ఋషి యొక్క కుటీరం సమీపంలో నేను నివసిస్తుంటాను. అతను రోజు అడవిలోకి వెళ్ళి అక్కడ రాలి పడినటువంటి గింజలన్నిటిని ఏరి తెచ్చి వాటిని పేలపిండిగా చేసి
తను కొంచెం స్వీకరించి వచ్చిన అతిథి అభ్యాగతులందరికీ అతను సమర్పిస్తూ ఉంటాడు. మరి వచ్చినటువంటి ఆ తిని వెళ్ళినటువంటి ఆ అభ్యాగతులు చేతులు కడిగినటువంటి నీళ్లలో నేను పొల్లాడడం జరిగింది. ఆ సమయంలో నా శరీరం సగం బంగారు వర్ణంగా అయ్యింది, మిగిలిన సగం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత నేను ప్రతి సంతర్పణ దగ్గర ఇటువంటి మీరు ప్రస్తుతం చేసేటువంటి ఇటువంటి సంతర్పణల దగ్గరకు అంతా వచ్చి ఇలా పొల్లాడుతూనే ఉన్నాను. ఆ మిగిలినటువంటి ఆ శరీరం బంగారు వర్ణంలో అవుతుందేమోనని, ధర్మరాజా మీ సంతర్పణలో కూడా ఇలాగా నేను పొర్లుతున్నాను, అయినా కూడా కాలేదు కదయ్యా అనిందనమాట. అప్పుడు అర్థమైంది ధర్మరాజుకి, అరే నేను అహంకరించాను. అంటే సత్తుప్రస్తుని యొక్క ఆ చేసినటువంటి ఆ పని కంటే నేను చేసినటువంటి యజ్ఞం గొప్పదేం కాదు అని ధర్మరాజుకి అర్థమైందనమాట. అలాగే రంతిదేవుడు భాగవతంలో కూడా అన్నం లేదు కొన్ని మధురాంబుదులు ఉన్నవి తావుమన్నా అంటూ చివరికి తనకు మిగిలినటువంటి నీటిని కూడా దానం చేసి ఆయన మహా దాతగా అక్కడ నిలిచిపోయాడు. ఇటువంటివి యజ్ఞాలు అంటే స్వామి చెప్పేటువంటి ఉద్దేశంలో అన్నమాట. భగవంతుడు నువ్వు మామూలుగా ఏమిస్తున్నావు అన్నది చూడు. ధర్మరాజు గొప్ప గొప్పవన్నీ చూడాను అందరికీ దానం చేస్తున్నాడు అన్న విషయం ఇక్కడ ప్రసక్తి లేదు. ఏది ఎలా ఇస్తున్నావు, ఎట్లా ఇస్తున్నావో ఆ విధానాన్ని చూస్తాడనమాట స్వామి అనమాట. అంటే భగవంతుడు నీ విత్తాన్ని చూడడు, నీ చిత్తాన్ని చూస్తాడు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత ఇక యజ్ఞము తర్వాత వచ్చేటువంటి 7వ దైవీ సంపద ఏంటంటే స్వాధ్యాయముగా ఇక్కడ చెప్పబడింది అనమాట. స్వాధ్యాయం అంటే స్వ అంటే ఆత్మ, అధ్యయము అంటే దాన్ని అధ్యయనం చేయడం. స్వ అంటే ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడేటువంటి సత్శాస్త్రాలు ఉన్నాయి. ఏవి సత్శాస్త్రాలు? భగవద్గీత, రామాయణము, యోగ వాసిష్టము, ఇటువంటి సత్శాస్త్రాలను పఠించడమే స్వాధ్యాయం అనమాట. అంటే స్వస్వరూపమైనటువంటి ఆ ఆత్మ వైపు, మన యొక్క స్వరూపమైనటువంటి ఆత్మ వైపు పురోగమింపజేసేటువంటి అధ్యయనం ఏదైతే ఉందో అదంతా కూడాను స్వాధ్యాయనం కిందనే వస్తుందన్నమాట. మామూలుగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టము మొదలైనటువంటి రామాయణ, భారత, భాగవతాలు మొదలైన గ్రంథాలన్నీ నియమబద్ధంగా అభ్యసించడాన్ని మనం స్వాధ్యాయం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు కానీ మర్మాలు కానీ తెలుసుకోవాలంటే దానికి తాళం చేయి లాంటిదన్నమాట ఈ స్వాధ్యాయం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ కీ. అందులో ఉన్నటువంటి ఆ రహస్యాలు, ఆ మర్మాలను తెలుసుకోవడానికి ఒక చక్కటి తాళం చెవి లాంటిది ఈ స్వాధ్యాయం అన్నమాట. జీవితం బాగా ఉన్నతి అవ్వాలంటే, జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే, మన బుద్ధి బాగా వికసించాలంటే, అంటే మన బుద్ధిని బాగా వికసింప చేయాలనుకుంటే, అదేవిధంగా మన స్వస్వరూప బోధ, మన ఆత్మ యొక్క స్వరూపాన్ని బోధ మనకి సిద్ధించే వరకు కూడాను, అదేవిధంగాను జీవితం యొక్క కర్తవ్యాన్ని, మన లక్ష్యాన్ని, సరైనటువంటి లక్ష్యాన్ని నిర్మించుకోవడానికి కూడాను కావలసినటువంటి అవకాశాలన్నింటినీ కూడాను స్వాధ్యాయం మనకి ఇస్తుంది. స్వాధ్యాయం వల్ల మనకి ఇప్పుడు చెప్పబడినటువంటి అన్నీ కూడా ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. మామూలుగా మహాత్ములు అంటారు, స్వాధ్యాయం లేనటువంటి జ్ఞానము విలువలేనిదట. స్వాధ్యాయం లేనటువంటి జ్ఞానము విలువలేనిది. జ్ఞానం పొందినా కూడాను స్వాధ్యాయం ఉంటేనే దానికి విలువ అంటారు స్వామి. స్వాధ్యాయం లేనట్లయితే సత్సంగం సంపూర్ణం కాదట. ఇది కూడా మహాత్ముల యొక్క వాక్యం అన్నమాట. సత్సంగం సంపూర్ణం కాదు. సత్సంగము అంటే స్వాధ్యాయం ఉండి తీరాలి. అదేవిధంగా ప్రతిభ కూడా వికసింపదు. స్వాధ్యాయం లేనట్లయితే ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రతిభ కూడా వికసించదన్నమాట. కాబట్టి స్వాధ్యాయం యొక్క అవసరం ఎంతైనా సాధకునికి ఉందన్నమాట. ఏమంటారు ఇంకా శృతివాక్యం, స్వాధ్యాయాన్ ప్రమాద అంటారన్నమాట. అంటే మామూలుగా వేదం చెప్తుంది మాట ఏమని, స్వాధ్యాయం వలన ప్రమాదము, అంటే స్వాధ్యాయము చేయడంలో ప్రమాదము తగదు. ప్రమాదం అంటే డేంజర్ అని కాదు. స్వాధ్యాయం చేయడంలో
ప్రమాదము తగదు అన్నదానికి అర్థం ఏంటంటే ఆలస్యము తగదు అన్నది అర్థం. అంటే స్వాధ్యాయం తప్పనిసరిగా చేయవలసిన విషయము అని నొక్కి చెప్తోంది వేదం కూడా అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే స్వాధ్యాయం బ్రహ్మయజ్ఞం. మనము మామూలుగా మానవుడు గృహస్థుడు చేయవలసిన పంచయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం ఉంది కదా. ఈ బ్రహ్మయజ్ఞం ఏంటంటే కింద వచ్చేటువంటి స్వాధ్యాయం అన్నమాట. ఇది ఏవి బ్రహ్మను గురించి చెప్పేటువంటి, ఆత్మ పరమాత్మలను గురించి చెప్పేటువంటి సద్గ్రంథాలు, పైన చెప్పినటువంటి సద్గ్రంథాలు అన్నిటినీ మనం రోజు చదవాలి అన్నది ఆ యొక్క ఏది బ్రహ్మయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. బ్రహ్మయజ్ఞంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొప్ప గొప్ప శాస్త్రాలను క్రమంగా ఒక నియమబద్ధంగా చదవడం అనమాట. కాబట్టి ఇది ఒక రకంగా బ్రహ్మయజ్ఞం కిందకి వస్తుందన్నమాట. అదేవిధంగా పంచయజ్ఞాలు ఋషి రుణం కూడా ఉంటుంది. ఋషి రుణం అంటే ఏంది? మహాత్ములు మనకు అందించినటువంటి ఈ వాంగ్మయాన్ని బంధించినటువంటి ఆ మహాత్ములని మనం ఒకసారి స్మరించుకోవడం అనేది ఋషియజ్ఞం అంటాం. కాబట్టి ఋషియజ్ఞం కూడా ఇందులోకి వస్తుంది. బ్రహ్మయజ్ఞము వస్తుంది, ఋషియజ్ఞము వస్తుంది స్వాధ్యాయంలో. గృహస్థు చేయవలసినటువంటి 5 పంచయజ్ఞాలలోనూ 2 యజ్ఞాలు స్వాధ్యాయంలోనే మనకి తీరిపోతాయన్నమాట. నన్ను నరకంలోనైనా ఉంచండి కానీ మంచి పుస్తకాలు పెట్టండి అంటాడు బాలగంగాధర తిలక్. అంటే మంచి గ్రంథము మంచి ఆప్తమిత్రునితో సమానము. స్వాధ్యాయం అనేది దుఃఖంలో శాంతినిస్తుంది సాధకునికి, సుఖంలో సంయమనాన్ని, బ్యాలెన్స్డ్ మైండ్ని ఇస్తుంది ఈ స్వాధ్యాయం అన్నమాట. మామూలుగా ఈ స్వాధ్యాయాన్ని ప్రస్తుతం అయితే ఈ టీవీలు, టెలివిజన్స్, న్యూస్ పేపర్సు, అదేవిధంగా ఇంకా చెప్పాలి సోషల్ మీడియా, రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో అయితే జనాల్ని వెర్రెత్తించేటువంటి ఆ ప్రోగ్రామ్స్తో మన యొక్క స్వాధ్యాయం పూర్తిగా కలుషితమైపోయి మనమందరం ప్రస్తుతం మతిని పోగొట్టుకుంటున్నాం. ఒక్కొక్కరు చూస్తుంటే, ప్రయాణాల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరూ మొబైల్ ఆన్ చేయడం, కనీసం ఆటలు, గేమ్స్, దాంట్లో విచిత్రమైనటువంటి ఉపయోగకరం కానటువంటి అసలు మనిషిని యొక్క మానసిక స్థితిని ఇబ్బంది పరిచేటువంటి రకరకాలైనటువంటి విషయాలన్నింటినీ అందులోనే మనం 24 hours ఉండిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సీరియల్స్ ఇవైతే మరీ అసలు ఆ స్త్రీలని ఒక రకమైనటువంటి పెడదోవన పట్టిస్తున్నటువంటి మన సంస్కృతి, మన యొక్క అన్నిటి గౌరవ ప్రతిష్టలు అన్నిటిని కూడా దిగదార్చేటువంటి ఇతివృత్తాలతో చూసేటువంటి సీరియల్స్ ఇవన్నీ కూడాను ప్రస్తుతం మన స్వాధ్యాయాన్ని పూర్తిగా కబళించేసి ఉన్నాయి. పూర్వకాలం అయితే విద్య అంటే ఎలా ఉండేది? విద్యలో ప్రణవంతో ప్రారంభమయ్యేది, ఓం నమ శివాయ. ఇప్పుడు అదంతా ఏమీ లేదు, అవన్నీ ఏమీ లేవు. అక్షరాభ్యాసంలో ఆ ఓంకారాలు అవన్నీ ఏమీ లేవన్నమాట. అన్నీ కూడాను విద్యాశాలలు బాగా, ఈ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా పెరిగిపోయాయి కానీ విద్య మాత్రం ఎక్కడ పెరగలేదు. చదువు కొనడం ఎక్కువైపోయింది. చదువు కొనడం కంటే చదువు కొనడం ఎక్కువైపోయింది అనమాట. ప్రహ్లాదుడు ఏమంటాడు? చక్రహస్తుని ప్రకటించు చదువు అంటాడు ప్రహ్లాదుడు. బానిసను ప్రభువుగా చేసేది చదువు అంటాడు. పశు స్వభావాన్ని సంస్కరించేది ఏదైతే ఉందో అదే నిజమైన చదువు అన్నది. ఇవి చదువుకి నిర్వచనాలన్నమాట. మరి ఇటువంటి చదువులన్నింటినీ, ఈ ఫలితాలన్నింటినీ ఇచ్చేది ఏదంటే స్వాధ్యాయం. కాబట్టి స్వామి ఇక్కడ స్వాధ్యాయానికి పెద్ద పీట వేసి 6వ సంపదగా ఇక్కడ చెప్పడం జరిగింది. రేపటి ఎపిసోడ్లో 7వ సంపదగా ఏం చెప్తున్నారో చూద్దాం. అంతవరకు సెలవు.